ఇన్ కేస్ మీకు క్యాల్సిలో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతారంటే చేయండి, లేదా ఇలాగే వదిలేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఐ థింక్ ఇంతవరకు మీకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో విల్ ట్రై టు సాల్వ్ ద 11th క్వశ్చన్ ఇన్ దిస్. The cumulative distribution function for a continuous random variable capital X is capital F of X is equals to 1 minus e power minus 2x, where x greater than or equals to 0, 0 when x less than 0. Find the density function of f of x. Density function అన్న probability density function అన్న రెండు సేమ్. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మాకు ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ద డెన్సిటీ ఫంక్షన్. ఇటువంటి ప్రాబ్లం పైన కూడా మేము చేసాము. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో లెక్చర్స్ ఒక్కసారి మేము బాగా విన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, దట్ మీన్స్ సిడిఎఫ్ ఇచ్చారు. యూ నీడ్ టు ఫైండ్ పీడిఎఫ్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. Formula for finding PDF from CDF is f of x is equals to d by dx of capital F of x. ఓకే, ఇక్కడ నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. d by dx of 1 is 0, d by dx of e power minus 2x. ఇక్కడ నేను సైడ్లో చేసి చూపిస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. d by dx of 1 minus e power minus 2x. d by dx of a constant is 0, అది అందరికీ తెలుసు, మైనస్ అలాగే ఉంటుంది. d by dx of e power ax, ఇక్కడ సైడ్లో రాస్తున్నాను చూడండి. d by dx of e power minus ax ఈజ్ ఈక్వల్స్ టు, కింద రాస్తున్నానమ్మా, మైనస్ ఏ e power minus ax. ఇక్కడ a మీన్స్, a అంటే ఏంటి, a మీన్స్ 2, సో మైనస్ 2, దట్ ఈస్ ఇట్ విల్ బికమ్ ప్లస్ 2, 2e power minus 2x. అందుకే ఇక్కడ నేను ఏం రాశానంటే 2e power minus 2x. సో బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే పైన ఏదైతే ఉందో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చింది 1 లేదు కదా సార్ అంటే 1 0 అయిపోయింది. 0ని డిఫరెన్షియేట్ చేస్తే విల్ గెట్ 0, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఓవర్. So we'll try to find the second part of the question. We'll try to solve the second part of the question, that is we'll try to find the mean of the distribution. Formula for finding mean is mu is equals to integral minus infinity to infinity x into f of x dx. ఇంటెగ్రల్ని 2 పార్ట్స్లో బ్రేక్ చేశాను. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ విషయం మీకు కూడా చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఇన్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ టు 0, ఇన్ బిట్వీన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2e power minus 2x. సార్ మీరు ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రాగా ఒక ఎక్స్ రాశారంటే ఫార్ములాలో ఎక్స్ ఉంది, కావాలంటే మీరు పైన అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 టు ఇన్ఫినిటీ మధ్య 2e power minus 2x, నో డౌట్, కానీ ఎక్స్ ఫార్ములాలో ఉంది కాబట్టి అక్కడ రాశాను. యూజింగ్ బెర్నౌలీస్ రూల్ నేను ఇది చేశాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. దిస్ వన్ ఈజ్ uv1, హియర్ u డాష్ v2. సార్ ఇక్కడ u డాష్ లేదు అంటే ux అయినప్పుడు u డాష్ ఏమవుతుందంటే 1 అవుతుంది. v e పవర్ మైనస్ 2x అయినప్పుడు v1 ఎంత అంటే జస్ట్ 1 సెకండ్, v1 ఎంత సార్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. v1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాబట్టి e పవర్ మైనస్ 2x బై మైనస్ 2. v2 ఎంత సార్ అంటే e పవర్ మైనస్ 2x బై, ఆల్రెడీ మైనస్ 2 ఉంది కాబట్టి ఇంకో మైనస్ 2 వస్తే ఇట్ విల్ బికమ్ ప్లస్ 4. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఈజ్ ప్లస్ 4. సో ఈ పార్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మీరు ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటే మంచిది. ఈ వీడియోని మీరు ఈ సెకండ్ టైం ఎప్పుడైతే మీరు వింటారో అప్పుడు మీరు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, సెకండ్ టైం విన్నప్పుడు అది బాగా అర్థమవుతుంది. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0, హియర్ ఆల్సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0, అందుకే అప్పర్ లిమిట్ 0 అయిపోయింది. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద లోయర్ లిమిట్ ఈజ్ 0. వెన్ యూ సబ్స్టిట్యూట్ 0, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది, బికాజ్ 0 ఇంటూ ఈ పవర్ 0, ఈ పవర్ 0 ఈజ్ 1, 0 ఇంటూ 1 ఈజ్ 0. కానీ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఈ పవర్ 0 వాల్యూ 1/4, మైనస్ 1/4 రాయాలి. కానీ నేను ప్లస్ 1/4 ఎందుకు రాశాను అంటే బికాస్ ఇట్ ఈజ్ లోయర్ లిమిట్. 0 ప్లస్ 1/4 ఈజ్ 1/4, 2 ఇంటూ 1/4 ఈజ్ 2/4. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ mu ఈజ్ ఈక్వల్స్ టు మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, now we'll try to solve the last part of the question, that is we'll try to find the variance of the distribution. Formula for finding variance is
సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్. ఇక్కడ నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్పాను, ఎందుకంటే అందరికీ ఇక్కడ బాగా తెలుసు. ఇంటెగ్రల్ని 2 పార్ట్స్లో బ్రేక్ చేస్తాము. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఫస్ట్ ఇంటెగ్రల్ 0, కేవలం సెకండ్ ఇంటెగ్రల్ మాత్రమే ఉంటుంది. ఈ 1/4 ఎలా వచ్చింది సార్ అంటే మ్యూ వాల్యూ 1/2 సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేశాను. ఇంకా దీన్ని బెర్నౌలీస్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేశాను. దిస్ వన్ ఈజ్ uv1 అండ్ హియర్ ఇట్ ఈజ్ u-v2 ప్లస్ u"v3 మైనస్ u" ఎందుకు రాయలేస్తారంటే u" 0 కాబట్టి అది రాసుకోలేదు. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్ యాజ్ 1/4. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ అయినా నన్ను అడగండి, నేను మీకు చెప్పేస్తాను. నౌ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ under this topic, that is a 12th question. Consider the probability density function small f of x is equals to 3 into x minus 1 whole square by 26, where 2 less than or equals to small x less than or equals to k, 0 otherwise. Where k is a constant, find k. Probability of 2 less than or equals to capital X less than or equals to 3. Given that small f of x is equals to 3 into x minus 1 whole square by 26, ఈ ఫంక్షన్ నేను ఇక్కడ రాశాను, కాపీ చేశాను జస్ట్ అంతే. ఫస్ట్ నేను ఇక్కడ k ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఫార్ములా తెలుసు. ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1. నేను ఇక్కడ డైరెక్ట్గా 2 to k అని రాసేసాను. ఎందుకు అంటే ఇక్కడ లిమిట్స్ కూడా 2 to k అని ఇచ్చారు. ఇటువంటి ఈ క్వశ్చన్ మేము ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు లిమిట్స్ ఇచ్చి k ఫైండ్ అవుట్ చేయమనే వాళ్ళు. ఈ క్వశ్చన్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా లిమిట్స్ ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ ఎప్పుడు కూడా k అని ఎప్పుడు ఇవ్వలేదు. ఈ క్వశ్చన్లో ఇక్కడ k ఫైండ్ అవుట్ చేయమని చెప్పేవాళ్ళు ఫంక్షన్లో, కానీ ఇక్కడ లిమిట్ వాల్యూ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు k. సో దట్స్ వై నేను ఇంటెగ్రల్ 2 to k ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాశాను. ఇంతకుముందు అయితే నేను ఈ ఫార్ములా రాసిండేవాడిని, ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేసి. ఇప్పుడు ఆ ఫార్ములా రాయను, ఎందుకంటే మన లిమిట్స్ 2 to k అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మీకు అర్థమవుతుంది. లిమిట్స్ ఇక్కడ 2 to k ఇచ్చారు కాబట్టి వీ నో దట్ అనేసి నేను అలాగే 2 to k అని రాశాను. ఏరియా బిలో ద కర్వ్ బిట్వీన్ ద 2 points 2 and k ఈజ్ 1 అని నేను డైరెక్ట్గా రాసుకున్నాను. రాసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇన్ బిట్వీన్ 2 and k ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూలో 3/26 నేను బయట రాసుకోవచ్చు, ఇంటెగ్రల్ బయట, బికాస్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. 3/26 నేను బయట రాసిన తర్వాత ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 2 to k x minus 1 whole square dx is equals to 1. మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే x minus 1 whole cube by 3, x minus 1 whole cube by 3 వస్తుంది. ఎందుకు ఆల్రెడీ మీకు తెలుసు, ఇంటెగ్రల్ x square dx is equals to x cube by 3. అందుకే x minus 1 whole square dx means x minus 1 whole cube by 3గా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఇక్కడ మీరు లిమిట్స్ ఇక్కడ సైడ్లో రాసుకున్నాను, చాలా జాగ్రత్త. లిమిట్స్ ఇక్కడ బ్రాకెట్ పక్కన సైడ్లో రాసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 3 క్యాన్సిల్ చేయొచ్చామా, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 క్యాన్సిల్ అయిన తర్వాత 1/26 అలాగే ఉంటుంది. ఈ 1/26 అక్కడికి వెళ్తే అంటే ఈజ్ ఈక్వల్ టు కా సైడ్కి వెళ్తే ఇట్ విల్ బి ఈక్వల్ టు 26. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్ x ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే k minus 1 whole cube, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 1 means 1. 1 క్యూబ్ అంటే 1. ఈ -1 ఆ సైడ్కి వెళ్తే 26 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. 27 అంటే 3 క్యూబ్ అందరికీ తెలుసు. 3 into 3 into 3 is 3 3s are 9, 9 3s are 27. Here the value of k minus 1 is 3. So k is equals to 3 plus 1 which is equals to k equal to 4. k value 4 అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, just 1 minute. The value of k is 4. So first part of the question is over. అయిన తర్వాత ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ రాస్తాను. ఎందుకు సార్ మళ్ళీ రాశారు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే, ఇందాక పైన మీకు 2 to k అని ఇచ్చారు, k వాల్యూ 4 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ 2 less than or equals to capital X less than or equals to 3. హియర్ ద కాన్స్టెంట్ 3/26 బయట రాశాను. రాసిన తర్వాత 2 to 3 మధ్య ఈ x minus 1 whole squareని ఇంటిగ్రేట్ చేస్తాను. చేసిన తర్వాత
ఇక్కడ x-1 వస్తుంది. మరి మీరు 3 రాయలేదు కదా సార్ అంటే ఇక్కడ 3 ఆ 3 నేను క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్‌గా రాసాను. ఈ స్టెప్ మీరు కొంచెం జాగ్రత్త. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద అప్పర్ లిమిట్ ఇక్కడ 3 3 - 1 మీన్స్ 2 2 క్యూబ్ మీన్స్ 8 2 - 1 ఈస్ 1 1 క్యూబ్ మీన్స్ 1 8 - 1 ఈస్ 7 7/26. I think